హాయ్ గైస్. గ్రహణం విడిచాక ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వీడియో అయితే నేను చేశాను. కానీ గ్రహణం పట్టే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముందుగా గరిగడ్డి తెచ్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం నూనె అన్ని సామాన్లు వేసుకుంటారు. గ్రహణం పట్టిన తర్వాత ఎలాగా తినకూడదు కాబట్టి గంట ముందే తినేసి పడుకుని పోతారు. గ్రహణం విడిచిన తర్వాత ఏం చేయాలంటే నైట్ మిగిలిన అన్నం కానీ కూర కానీ ఏవైనా వండుకున్నవి ఏమున్నా సరే తినకూడదు, మొత్తం పడేయాలి. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం 2 బెడ్రూమ్లు కిచెన్ హాలు బాల్కనీస్ అన్ని శుభ్రంగా తుడుచుకొస్తాను. ఇలా తుడుచుకొచ్చి లోపల మా పండుగలు లేచి అమ్మ ఏదైనా ఎత్తుక్కుంటున్నాడు. నేను ఇలా లేచి రావడం భయం, వాడు నాతో పాటునే లేచేస్తాడు. వాడు లేచారు కదా అని వాడు మంచమే కూర్చోబెట్టి వాడు ముందే తడిబట్ట పెట్టేస్తున్నాను. బేబేగా తడిబట్ట మొత్తం అంతా పెట్టేసిన తర్వాత బట్టలతో పాటు మనం పడుకుంటాం కదా, బెడ్షీట్స్ తలగాళ్ళు అన్నీ కలిపి మిషన్లో వేసిన తర్వాత వంట చేయాలి కాబట్టి నేను స్టవ్ నీట్గా డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి జస్ట్ నేను క్లాత్ పెట్టుకొని తుడుస్తున్నాను. శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత సామాన్లు ఉన్నాయి, సామాన్లు కూడా మొత్తం తోమేసుకొని కడిగేసుకొని ఆరపెట్టేసుకున్నాను. సామాన్లతో పాటు మనం స్పైసెస్ అవి వేసుకున్నాం కదా, ఉప్పు కారం అవి, ఆ డబ్బాలు కూడా శుభ్రంగా తోమేసి ఆరపెట్టేసుకున్నాను అనమాట. సామాన్లు తోమి లోపల బట్టలు అయితే అయిపోయాయి, బట్టలు కూడా ఆరపెట్టేసుకున్నాను. బట్టలు ఆరిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి తలస్నానం చేపిస్తాను. తలస్నానం చేపిస్తే పండుగకి టిఫిన్ కూడా చేసి పెట్టేసి స్కూల్కి పంపిస్తాను. నేను కూడా స్నానం చేసి దేవుడి గోపురం అంతా శుభ్రంగా క్లీన్ చేయాలి కాబట్టి ఫొటోస్ అన్ని తీసుకున్నాను. ఫస్ట్ మొత్తం కుంకుమది పట్టేసి ఉంటుంది కదా, మొత్తం అంతా కుంకుమది దులిపేసి ఫొటోస్ తీసాను. పేరుకుపోయిన అక్షంతలు పసుపు కుంకుమ ఇవన్నీ తీస్తుంటే 2 కాయిన్స్ ఉన్నాయి అనమాట. ఆ కాయిన్స్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే కాయిన్ పెట్టి నాకు ఇలా జాబ్ కావాలని చెప్పేసి మొక్కుకున్నారు. 1 మంత్ కంప్లీట్ అవ్వే లోపల తను జాబ్ వస్తుంది అనమాట. అప్పటికాంచి ఆ కాయిన్స్ అలానే ఉండిపోయాయి. అయితే మొత్తం అంతా తీసి నీట్గా శుభ్రంగా క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత తడి బట్టతో శుభ్రంగా మొత్తం మందిర్ అంతా క్లీన్ చేసుకున్నాను. మందిర్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాను కదా, ఫొటోస్ కూడా వేరే క్లాత్ తీసుకున్నాను. అది కాకుండా తీసుకుని శుభ్రంగా పేరుకుపోయిన పసుపు కుంకుమ అంతా నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. తుడుచుకున్న ఫోటోలన్నీ శుభ్రంగా ఆరిపోయేటట్టు ఆరబెట్టుకున్నాను. చూడండి, ఆ వెంకటేశ్వర స్వామి ఐడియాలు అయితే నేను తిరుపతిలో తీసుకున్నాను. 100 రూపాయలకి 3 ఐడియాల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గణపయ్య, అదే వినాయకుడిది అయితే మా హస్బెండ్ కాణిపాకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అవన్నీ ఆరిపోయిన తర్వాత నేను గంధం ప్లస్ కుంకుమ చూడండి లిక్విడ్గా కలుపుకున్నాను. ఒకసారి మీరు ఇలా పెట్టి చూడండి, ఎంత నీట్గా చాలా కలగా అయితే కనిపిస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి, దగ్గర నేను చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలో. మొత్తం ఫోటోలన్నిటికీ కూడా నేను అలానే మొత్తం గంధం అంతా అప్లై చేసి కుంకుమతో బొట్టు పెట్టాను అనమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా కలగా కూడా ఉంటుంది. నేను కూడా ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి ఇలా అయితే పెట్టను. సరే ఒకసారి ట్రై చేద్దామని పెట్టాను. అప్పటి నుంచి కూడా నేను ఎలాగే పెడుతున్నాను. చాలా నీట్గా కనిపిస్తాయి కూడా పూజ చేసేటప్పుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మొత్తం బొట్లు పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న మందిర్ ఉంది కదా, మందిర్లో మొత్తం ఫ్రేమ్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రేమ్స్ అయితే పెట్టేసుకొని నేను అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట. వంట స్టార్ట్ చేసి తిన్నాను. మేమైతే ఇలాగే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చాలా మంది అయితే చేయరు. నార్మల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏదైతే కన్ఫర్మ్గా చేస్తారు, సిటీల్లో ఉన్న వాళ్ళు అయితే చేయరు మామూలుగా. మీరు ఇవన్నీ పాటిస్తారా పాటించరో కామెంట్ చేయండి. మేమైతే ఇవన్నీ చేస్తాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.